హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ గోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఎలక్ట్రికల్లో పనిచేసే టెక్నీషియన్ నుంచి ఇంజనీర్ వరకు ఈ సర్క్యూట్ డ్రాయింగ్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సర్క్యూట్ డ్రాయింగ్ గురించి తెలుసుకుంటే, సర్క్యూట్ డ్రాయింగ్ చూడడం వస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి నేను ఈరోజు ఒక సర్క్యూట్ డ్రాయింగ్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇండస్ట్రీలో ఏదైనా మిషన్ రన్ చేయాలంటే దానికి ఒక కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఆ కంట్రోల్ ప్యానల్లో ఎంసీసీబీలు ఉంటాయి, ఎంసీబీలు ఉంటాయి, కాంటాక్టర్లు ఉంటాయి, రిలేలు ఉంటాయి, టైమర్లు ఉంటాయి, ఫ్యూజులు ఉంటాయి, పిఎల్సీ ఉంటుంది, ఎస్ఎంపిఎస్లు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, బిఎఫ్డీలు ఉంటాయి. బిఎఫ్డీలు అంటే డ్రైవ్లు, కాంటాక్టర్లు ఉంటాయి, రిలేలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, మామూలు కూలింగ్ ఫ్యాన్లు కూడా ఉంటాయి, లేదంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు. చూడవచ్చు మీరు ఫిగర్లో. ఒక మిషనరీ పని చేయాలంటే వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉండాలి. ఈ వీడియోలో నేను వీటన్నిటి గురించి వివరించబోతున్నాను. ఏదైనా మిషనరీ సర్క్యూట్ డ్రాయింగ్ మీరు చూడాలంటే దాని యొక్క సింబల్స్ మీకు ఐడియా ఉండాలి. సింబల్స్ కూడా తెలిసినప్పుడు మాత్రమే మీరు డ్రాయింగ్ అనేది ఈజీగా రీడ్ చేయగలరు. ఇప్పుడు ఆ సింబల్స్ ఏంటో చూద్దాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ డ్రాయింగ్ యొక్క సింబల్స్ ఇవి. ఈ సింబల్స్ గురించి మీరు తెలుసుకున్నారంటే సర్క్యూట్ డ్రాయింగ్ని ఈజీగా రీడ్ చేయగలరు. ఇక్కడ చూడండి, ఇది రిలే సింబల్, రిలే కానీ కాంటాక్టర్ కానీ దాని సింబల్. ఇది వచ్చి 2 phase బై 24 volt DC ఎస్ఎంపిఎస్. ఇది 3 phase బై DC ఎస్ఎంపిఎస్. ఇది సిటీ, యామ్మీటర్ కాదు, ఇది సిటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ని మెజర్ చేయడానికి వాడతాం. ఇది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, 2 phase బై సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. ఇది 2 phase బై 3 ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఒకటి 230 volts అయి ఉండొచ్చు, ఇంకోటి 24 volts అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. 2 ట్యాపింగ్ అనమాట. ఇన్కమింగ్ 2 phase, అవుట్పుట్ మాత్రం 2 ట్యాప్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది యామ్మీటర్. ఇది 3 phase మోటార్. ఇది DC మోటార్. ఇది బ్రేకు, మెకానికల్ బ్రేకు, మెకానికల్. ఇది 3 పొజిషన్ సెలెక్ట్ స్విచ్. ఇది RC ఫిల్టర్. ఇది సాలినాయిడ్ వాల్ సింబల్. ఇది రెసిస్టర్ సింబల్. ఇది పొటెన్షియోమీటర్. ఇది డయోడ్. ఇది ఇండికేషన్ ల్యాంపు. ఇలా ఉంటే ఓటర్. ఇది పుష్ బటను, నార్మల్లీ ఓపెన్లో ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు క్లోజ్ అవుతుంది. నార్మల్లీ ఓపెన్ పుష్ బటను. ఇది ఎమర్జెన్సీ పుష్ బటన్, నార్మల్లీ క్లోజ్లో ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. దీన్నే ఎమర్జెన్సీ పుష్ బటన్ అంటాం. ఇది థర్మిస్టర్ అంటే టెంపరేచర్ సెన్సర్. ఇది ప్రెషర్ స్విచ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇది లిమిట్ స్విచ్ సింబల్, నార్మల్లీ ఓపెన్ లిమిట్ స్విచ్. ఇది నార్మల్లీ ఓపెన్లో ఉంది. ఇది కూడా లిమిట్ స్విచ్చే, నార్మల్ క్లోజ్లో ఉంది. ఇది ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది, ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది 2 పొజిషన్ సెలెక్టర్ స్విచ్. ఇది కూడా 2 పొజిషన్ సెలెక్టర్ స్విచ్. ఇది మెయిన్ స్విచ్, దీన్నే ఎంసీసీబీ కూడా అనొచ్చు. ఇది ఫ్యూజ్, సింగిల్ ఫ్యూజ్. ఇది డబుల్ ఫ్యూజ్. ఇది బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఇది అటమ్ స్విచ్ అన్నాడు, దీన్ని ఎంపీసీబీ కూడా అనొచ్చు. ఇది కూడా ఫ్యూజే. ఇది వెంటిలేషన్ ఫ్యాన్ అంటే కూలింగ్ ఫ్యాన్ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ. ఇది ప్రాక్సిమిటీ సెన్సర్, ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సర్. ఇది ఫ్రిక్షన్ అంటే బ్రేక్ కాయిల్. ఇది 9 pin RS-232 9 pin కనెక్టర్. ఇది ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్కి సంబంధించిన సింబల్స్. ఈ సింబల్స్ మీకు ఐడియా ఉంటే డ్రాయింగ్ అనేది ఈజీగా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం డ్రాయింగ్లోకి వెళ్దాం. మీరు చూసింటారు ప్రతి సర్క్యూట్ డ్రాయింగ్లో కూడా బార్డర్లో ఇలాంటి డబ్బాలు ఉంటాయి. ఇది ఒక డబ్బాలు, దీంట్లో 1 2 3 4 అని ABCD అని ఛాంబర్స్ ఉంటాయి. ఇదేంటో మీరు తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మెయిన్ స్విచ్. మెయిన్ స్విచ్కి బయట నుంచి RST 3 phase సప్లై, RYB RST అన్న RYB అన్న 3 phase సప్లై వచ్చింది. స్విచ్ ఆన్ చేసినప్పుడు మిషన్ కంట్రోల్ ప్యానల్కి సప్లై వస్తుంది. ముందుగా ఈ డ్రాయింగ్ ఎలా రీడ్ చేయాలో చూద్దాం. 3 phase సప్లై ఇక్కడికి వచ్చింది. స్విచ్ ఆన్ చేసినప్పుడు కంట్రోల్ ప్యానల్కి వచ్చి ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది, ప్లస్ ముందుకు కూడా వెళ్తుంది. ఇక్కడేమో RST అన్నాడు, స్విచ్ తర్వాత నుంచి L1 L2 L3 అన్నాడు. L1 L2 L3 అంటే లైన్ 1 లైన్ 2 లైన్ 3, లేదంటే RYB అని 3 phase సప్లై. ఇది ఇక్కడ చూడండి 35² 1 × 35² ఉన్నాడు, అంటే సింగిల్ లీడ్స్ అనమాట. ఇది 35² కాపర్ కేబుల్, ఇది 35² కాపర్ కేబుల్, ఇది 35² కాపర్ కేబుల్. 3 కోర్ కేబుల్ కాదండి, ఇది సింగిల్ కేబుల్ అనమాట. ఇలా ఉంటే ఈ L1 L2 L3 అనేది నెక్స్ట్ పేజీకి కూడా వెళ్ళింది. పేజ్ నెంబర్ 16లో 0కి వెళ్ళింది. అంటే ఇప్పుడు వీటి అవసరం ఇప్పుడు వచ్చింది చూడండి. 16లో 0 అంటే ఈ పేజ్ నెంబర్ 15, నెక్స్ట్ పేజ్లో 16.
చూడండి ఇక్కడికి వచ్చింది. పేజ్ నెంబర్ 15లో 9 నుంచి వచ్చింది. 9 అంటే ఈ రో నుంచి, ఇక్కడ నుంచి, ఈ పొజిషన్ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9th రోనే. పేజ్ నెంబర్ 15లో 9th నుంచి వచ్చింది. L1 L2 L3. నెక్స్ట్ చూడండి, సప్లై ఇలా వచ్చి, కంట్రోల్ సప్లై ఇలా వచ్చి పేజ్ నెంబర్ 16లో 3లోకి వెళ్ళింది, థర్డ్ రోలోకి వెళ్ళింది. థర్డ్ రో అంటే ఇది థర్డ్ రో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థర్డ్ రోనే. చూడండి 16.2 24 volts 0 volts ఇక్కడికి వచ్చింది. దీని నుండి కాంటాక్టర్ కాయిల్కి వెళ్ళింది. నెక్స్ట్ వేరే చోటికి కూడా వెళ్ళింది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఈ లైన్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. చూడండి 21.5కి వెళ్ళింది, 24 volts 0 volts. పేజ్ నెంబర్ 21లో 5th రోకి వెళ్ళింది. చూడండి పేజ్ నెంబర్ 21 5th రో. 5th రో అంటే ఇది, ఇక్కడ దీనికి వాడాడు కాబట్టి ఇక్కడ ఇచ్చాడు. చూడండి 24 volts ఇది, 0 volts ఇది. 15లో 4 నుంచి వచ్చింది, అది 4th రో నుంచి వచ్చింది. చూశారు కదా కింద 4th రో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అక్కడ నెక్స్ట్ పేజ్ ముందు పేజీలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి దీని నుంచి వచ్చిన సప్లై కంట్రోల్ సప్లై. ఇది పవర్ సప్లై, 3 phase పవర్ సప్లై. ఇది కంట్రోల్ సప్లై. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు ఒకటి వెళ్ళింది 230 volts AC, ఫేస్ న్యూట్రల్. ఎక్కడికి వెళ్ళింది? పేజ్ నెంబర్ 60లో 0 రోకి వెళ్ళింది. చూడండి పేజ్ నెంబర్ 60లో 0 రో అంటే ఈ రోలో ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. చూడండి 15 పేజ్ నెంబర్ 15 నుంచి 9th రో నుంచి వచ్చింది. 230 volts AC, లైన్ న్యూట్రల్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 5 volt DC అంట. ఎక్కడికి వెళ్ళింది? పేజ్ నెంబర్ 70లో 0 రోకి వెళ్ళింది. పేజ్ నెంబర్ 70 0 రో అంటే మళ్ళీ ఇదే ఈ పొజిషన్లో ఇదిగోండి +5 volt DC ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి పొటెన్షియోమీటర్కి వెళ్ళింది. నెక్స్ట్ పేజీకి కూడా ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు 24 volt DC 0 volt DC వీటిని చూద్దాం. నెక్స్ట్ పేజీ 16లో 0కి వెళ్ళింది. ఇది కూడా పేజ్ నెంబర్ 16 అంటే నెక్స్ట్ పేజీలో ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. 24 volt DC 0 volts DC. పేజ్ నెంబర్ 15లో 9th రో నుంచి వచ్చింది. మీకు అర్థమైంది కదా ఈ 1 2 3 ఎందుకు ఇచ్చాడు, ABCDలు ఎందుకు ఇచ్చాడు? కొన్ని డ్రాయింగ్లో 1 2 3 వాడతాడు, కొన్నిట్లో ABCDలు కూడా వాడతాడు. అంటే ఇక్కడ కూడా ABCDలు ఇక్కడ వాడవచ్చు, 1 2 3 ఇక్కడ కూడా వాడచ్చు. ఈ రోస్ అనమాట. ఇట్లా వర్టికల్ నెంబర్లు కూడా ఇస్తాడు, హారిజాంటల్ నెంబర్లు కూడా ఇస్తాడు. ఒక డ్రాయింగ్లో ఒక రకం ఉంటుంది. ఒక డ్రాయింగ్ మీకు ఐడియా వచ్చిందంటే ఎలాంటి డ్రాయింగ్ అయినా ఈజీగా మీరు రీడ్ చేయొచ్చు. కాబట్టి సేమ్ డ్రాయింగ్ కాకపోయినా కూడా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఒక డ్రాయింగ్ గురించి మీరు తెలుసుకుంటారంటే మిగతా ఏ డ్రాయింగ్ అయినా ఎనీ డ్రాయింగ్ మీరు ఈజీగా రీడ్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటి గురించి తెలుసుకున్నారు కదా, 1 2 3 ఏంటి, ABCDలు ఏంటి అని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ డ్రాయింగ్లోకి వెళ్దాం. ఇది MCCB 3 phase ఇన్కమింగ్ సప్లై యొక్క మేక్ బ్రేక్ స్విచ్. ఓకే, ఇది ఫ్యూజులు. ఈ 2 ఫ్యూజులు ఫిగర్లో చూడండి, ఫ్యూజులు. ఇది కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్. కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇక్కడ చూడండి 2 phase తీసుకున్నాడు, R phase 5 phase తీసుకొని ఫ్యూజ్ కంట్రోల్ త్రూ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ 24 volts AC ఒకటి తీసుకున్నాడు, 24 volts AC 0 volts, 12 volt కూడా తీసుకున్నాడు, 12 volts 0 volts. కానీ 12 volts వాడలేదు ఇందులో. అలాగే 230 volts AC కూడా తీసుకున్నాడు, 230 volts 0 volts. అంటే 230 volts సప్లై ఉంది, 24 volts సప్లై కూడా ఉంది AC. మళ్ళీ ఫ్యూజ్ పెట్టాడు 24 volt ACలో ఫ్యూజ్ పెట్టాడు. ఫ్యూజ్ నుంచి మళ్ళీ సర్క్యూట్లోకి తీసుకున్నాడు. అలాగే 230 volts ACలో కూడా ఫ్యూజ్ పెట్టాడు. నెక్స్ట్ పేజ్కి ఇట్లా దీనికి తీసుకొచ్చాడు. చూడండి ఇది 230 volts AC బై 24 volt DC SMPS. SMPS అంటే మీకు తెలుసు కదా, SMPS అంటే ఇది ఒకటే కాదు, చాలా రకాలు ఉంటాయి SMPSలు. ఇది వచ్చి సింగిల్ ఫేస్ బై 24 volt DC. అలాగే ఇది కూడా SMPSే, ఇది కూడా సింగిల్ ఫేస్ బై 5 volt DC. ఇక్కడ చూడండి 24 volt DC, ఇది 5 volt DC. ఇది ఇక్కడ ఆల్రెడీ రాసి కూడా ఉన్నాడు. ఇవి వచ్చి ట్యాగ్ నెంబర్లు, అంటే దీనికి ఒక పార్ట్ నెంబర్ ఇచ్చాడు అనమాట. ట్యాగ్ నెంబర్ 15A1 అని, 15A2 అని, ఇదైతే 15TM1 అని, ఈ ఫ్యూజ్కి అయితే 15F2 అని, 15F3 అని, ఈ ఫ్యూజ్కి 15F1 అని, అట్లా ఒక నెంబర్ ట్యాగ్ నెంబర్ ఇచ్చాడు అనమాట. రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆక్సిలరీ కాంటాక్టర్ కానీ రిలే కానీ అయి ఉండొచ్చు అనమాట.
ఇట్లా ఇదైతే ఆక్సిలరీ కాంటాక్టర్, పవర్ కాంటాక్టర్ కాదు. ఇది నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. నాకు ఎక్కడికి వెళ్ళిందో చెప్పాను కదా, 24 వోల్ట్. ఇది 0 వోల్ట్స్, ఇది 24 వోల్ట్స్ ఏసీ సప్లై. ఇది కూడా నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది, 24 వోల్ట్స్ 0 వోల్ట్స్. ఇది 24 వోల్ట్ డీసీ. ఇలా ఉంటే డాట్ డాట్ లైన్స్ ఉంటే ఇంటర్ ప్యానల్ కాకుండా నెక్స్ట్ ప్యానల్లో కానీ లేదా ఫీల్డ్లో ఎక్కడ ఉందని అర్థం. ఇది కూడా చూశారు కదా, 5 వోల్ట్ డీసీ. పేజ్ నెంబర్ 70కి వెళ్ళింది. 24 వోల్ట్ డీసీ 0 వోల్ట్స్ 24 వోల్ట్స్ పేజ్ నెంబర్ 16కి వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పేజ్ మీకు అర్థమైంది కదా. చూడండి, 1.5 స్క్వేర్ ఎంఎం కేబుల్. ఇది సింగిల్ కేబుల్. ఇది కూడా 2 కోర్ కేబుల్ కాదు, సింగిల్ కోర్. ఇది ఒక 1.5 స్క్వేర్ ఎంఎం కేబుల్, ఇది ఒక 1.5 స్క్వేర్ ఎంఎం కేబుల్. ఇవి టీవీలు. ఇది టీవీలు. ఇక్కడ నుంచి ఈ టీవీకి వచ్చి టీవీ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిందంటే నెక్స్ట్ పేజ్లోకి ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిందని. ఇక్కడ చూడండి, ఇది కూడా 1.5 స్క్వేర్ ఎంఎం కేబుల్. ఇది సింగిల్ లీడ్, ఇది సింగిల్ లీడ్. కంట్రోల్ ప్యానల్లో ఇంటర్నల్ వైరింగ్ సింగిల్ లీడ్ వైర్ మాత్రమే వాడతారు. 3 కోర్ 2 కోర్ 4 కోర్ అలాంటి కేబుల్స్ వాడరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, 3 ఫేజ్ సప్లై 15.9 ఇంచ్ వచ్చింది, ప్లస్ 17.0 కూడా వెళ్ళింది. ఇక్కడ ట్యాప్ చేసుకొని లైన్ ఫిల్టర్ పెట్టాడు. లైన్ ఫిల్టర్ అంటే ఇది ఒక చౌక్ లాగా పనిచేస్తుంది. అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ నుంచి, ఓవర్ వోల్టేజ్ నుంచి, అండర్ వోల్టేజ్ నుంచి ఈ సర్క్యూట్ అనేది కాపాడుతుంది. దాని తర్వాత కాంటాక్టర్కి ఇచ్చాడు. లైన్ ఫిల్టర్ నుంచి కాంటాక్టర్కి ఇచ్చాడు. ఇది పవర్ కాంటాక్టర్. పవర్ కాంటాక్టర్ యొక్క కాయిల్ ఇది. ఇది 3 ఫేజ్ బై DCSMJs. చూడండి, 24 వోల్ట్స్ డీసీ సప్లై వచ్చింది, 15.9 నుంచి వచ్చింది. అది వచ్చి థర్మిస్టర్కి వెళ్ళింది, అంటే టెంపరేచర్ సెన్సర్, ప్యానల్ టెంపరేచర్ సెన్సర్. ఇది టెంపరేచర్ మాడ్యూల్. ప్లస్ ఈ సెన్సర్ కూడా వచ్చింది. ఇది కూలింగ్ ఫ్యాను లేదంటే ఎగ్జాస్ట్ ఫ్యాను, ప్యానల్ కూలింగ్ ఫ్యాను. కూలింగ్ ఫ్యాన్ కూడా 24 వోల్ట్ డీసీ. చూడండి, 0 వోల్ట్స్ డైరెక్ట్ వచ్చింది, నెగిటివ్లో కనెక్ట్ చేసి ఉన్నాడు. పాజిటివ్ వోల్ట్స్ త్రూ సెన్సర్ త్రూ వచ్చింది. టెంపరేచర్ సెన్సర్ త్రూ అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు కూలింగ్ ఫ్యాన్ ఆన్ అవుతుంది, టెంపరేచర్ తగ్గినప్పుడు కూలింగ్ ఫ్యాన్ అనేది ఆఫ్ అవుతుంది. ఇది టెంపరేచర్ సెన్సర్. చూడండి, 0 వోల్ట్స్ మాత్రం ఫ్యాన్ కూలింగ్ ఫ్యాన్కి డైరెక్ట్ ఇచ్చాడు, 24 వోల్ట్స్ని త్రూ సెన్సర్ ఇచ్చాడు. అర్థమైంది కదా. ఈ సెన్సర్కి 0 వోల్ట్స్ కూడా కనెక్ట్ చేశాడు, 24 వోల్ట్స్ ఇట్ని తీసుకొచ్చి కనెక్ట్ చేశాడు. పిన్ 1లో 24 వోల్ట్స్ రెడీగా ఉంది, పిన్ 2లో 0 వోల్ట్స్ ఉంది. స్విచ్చింగ్ అయినప్పుడు ఈ 24 వోల్ట్స్ త్రూ 3 నుంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్కి వెళ్తుంది, ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. ఈ SMPS నుంచి డీసీ తీసుకొని ఫ్యూజ్ కంట్రోల్ త్రూ వేరే ప్లేస్కి వెళ్ళింది, 50.1కి వెళ్ళింది, పేజ్ నెంబర్ 50.1. ఇక్కడ ఏమన్నాడు, ఇన్వర్టర్ లైన్ అన్నాడు, VFDల కోసం వాడుకున్నాడు. చూద్దాం నెక్స్ట్ పేజ్లో. అది కూడా ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ చెప్పాను కదా, కూలింగ్ ఫ్యాన్, ప్యానల్ కూలింగ్ ఫ్యాన్ మీకు ఐడియా ఉంది కదా, ప్రతి కంట్రోల్ ప్యానల్లో ఇది ఉంటుంది. ఈ పేజ్లో చూడండి, 3 ఫేజ్ సప్లై పేజ్ నెంబర్ 16.9 నుంచి వచ్చింది, L1 L2 L3. ప్లస్ పేజ్ నెంబర్ 21 కూడా వెళ్ళింది. ఇక్కడ ఆర్పేస్ బీపేస్ ట్యాప్ చేసుకొని 2 ఫ్యూజులు పెట్టుకొని కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాడు. ఇక్కడ 400 వోల్ట్స్ బై 230 వోల్ట్స్, అంటే ఇక్కడ R తీసుకున్నాడు, ఇక్కడ B తీసుకున్నాడు. 2 ఫేజ్ బై సింగిల్ ఫేజ్. ఇది 0 న్యూట్రల్, ఇది AC 230. దీని నుంచి ట్యాప్ చేసుకొని మళ్ళీ AC పెట్టుకున్నాడు, క్యాబినెట్ AC. క్యాబినెట్ AC అంటే ఇది ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ చూడండి, ఇది వచ్చి 3 పిన్ సాకెట్. ఇది ట్రాన్స్ఫార్మర్ నుంచి ఫ్యూజ్ పెట్టుకొని ఫ్యూజ్ త్రూ సాకెట్కి కనెక్ట్ చేశాడు. అంటే ప్యానల్లో ఏదైనా మనకి అవసరం ఉంటుంది కదా. ప్లస్ దీన్ని ట్యాపింగ్ చేసి మళ్ళీ వేరే చోటుకి కూడా తీసుకెళ్ళాడు. చెప్పాను కదా, ఇలా డాటెడ్ ఉంటే వేరే ఎక్కడో ఫీల్డ్లో ఉందని అర్థం, లేదంటే కంట్రోల్ ప్యానల్లో ఇంకో ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ ప్యానల్ అని అర్థం. 63 K3 ఆన్ అయినప్పుడు మెషిన్ ఆన్ ఇండికేషన్. ఇది ఇండికేషన్ బల్బ్స్, గ్రీన్ కావచ్చు, రెడ్ కావచ్చు, మిషన్ ఆన్ ఇండికేషన్స్. చెప్పాను కదా AC అని, ప్యానల్ క్యాబినెట్కి AC కూడా ఉంటుంది. అది ప్యానల్ కూలింగ్ కోసం. అదే ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కాదు, AC. ఇక్కడ ఉన్నాడు చూడండి, ఎయిర్ కండిషనర్ క్యాబినెట్ అన్నాడు. అంటే ఈ డ్రాయింగ్ చూడండి, మీరు ఈ డ్రాయింగ్ చూడగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి టెక్నీషియన్కి ఈ డ్రాయింగ్ చూస్తే వెంటనే అర్థమైపోతుంది. ఇది
స్టార్ అండ్ డెల్టా పవర్ సర్క్యూట్ డ్రాయింగ్, ఇది స్టార్ అండ్ డెల్టా కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్. ఈ స్టార్ అండ్ డెల్టాకి 3 ఫేజ్ సప్లై పేజ్ నెంబర్ 17 9th రో నుంచి వచ్చింది. L1 L2 L3 సర్క్యూట్లో ఫ్యూజ్ పెట్టుకున్నాడు. ఫ్యూజ్ నుంచి 21 kLm మెయిన్ కాంటాక్టర్, ఇది మెయిన్ కాంటాక్టర్. 21 kDm డెల్టా కాంటాక్టర్, 21 kym స్టార్ కాంటాక్టర్. ఇది ఓవర్లోడ్ రిలే, ఇది స్టార్ అండ్ డెల్టా మోటార్. 400 volts 25 HP 36 amps. ఆర్పిఎస్లో సిటీ కనెక్ట్ చేశాడు. ఇది యామ్మీటర్. చూడండి ఫ్రెండ్స్, ఇది సిటీ, ఇది యామ్మీటర్. ఇది కాంటాక్టర్, అంటే మెయిన్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, ఈ స్టార్ కాంటాక్టర్, 3 కాంటాక్టర్లు. ఇది ఓవర్లోడ్ రిలే, ఈ ఓవర్లోడ్ రిలే. మోటారు స్టార్ అండ్ డెల్టా మోటారు, అది యామ్మీటరు, ఇది మోటరు, ఇది సిటీ, ఇది పవర్ కాంటాక్టర్, ఇది ఓవర్లోడ్ రిలే. ఇది సెలెక్టర్ స్విచ్, స్టార్ అండ్ డెల్టా మోటార్ ఆన్ చేయడానికి. ఇది స్టార్ అండ్ డెల్టా టైమరు, ఇది మెయిన్ కాంటాక్టర్ యొక్క కాయిల్, ఇది స్టార్ కాంటాక్టర్ కాయిల్, ఈ కాంటాక్టర్ యొక్క కాయిల్ A1 A2 ఉంటుంది కదా ఈ కాంటాక్టర్లో, అది. ఇది డెల్టా కాంటాక్టర్ యొక్క కాయిల్ అన్నాడు. ఎమర్జెన్సీ పుష్ బటన్ స్విచ్, ఇది ఎమర్జెన్సీ పుష్ బటన్ మీకు తెలుసు కదా, ఇది ఫీల్డ్లో ఉంటుంది ఎక్కడో అక్కడ. ఈ మిషన్ ఇది ఎమర్జెన్సీ పుష్ చేసినప్పుడు ఈ కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది, దీని రిలేటెడ్ సర్క్యూట్ కూడా బ్రేక్ అవుతుంది. ఇది కూడా ఎమర్జెన్సీ పుష్ బటనే, ఇది కూడా ఎమర్జెన్సీ పుష్ బటనే, ఇది కూడా ఎమర్జెన్సీ పుష్ బటనే. ఓకే, ఇప్పుడు ఇది లిమిట్ స్విచ్, రోప్ లిమిట్ స్విచ్ అంటున్నాడు. ఎమర్జెన్సీ రోప్ లిమిట్ స్విచ్ అంటున్నాడు. ఎమర్జెన్సీ రోప్ లిమిట్ స్విచ్ ఇలా ఉంటుంది, దీనికి ఎండ్లో రోప్ పెట్టి ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ రోప్ లాగితే ఈ యొక్క రిలేకి లేదా కాంటాక్ట్కి సప్లై బ్రేక్ అవుతుంది. ఇక్కడ చూసాం కదా 16.4లో 3 phase బై DC SMPS, దాని నుంచి VFDకి వచ్చింది. ఇది VFD, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. దీనికి DC ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ AC మోటార్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 3 core కేబుల్, ఇది సీల్డ్ని గ్రౌండ్ చేస్తాడు. ఇది పిఎల్సీలో CPU మాడ్యూల్, పవర్ సప్లై మాడ్యూల్, కమ్యూనికేషన్ మాడ్యూల్, IO మాడ్యూల్స్ అంటే డిజిటల్ ఇన్పుట్, డిజిటల్ అవుట్పుట్, ఎన్లాగ్ ఇన్పుట్, ఎన్లాగ్ అవుట్పుట్ మాడ్యూల్స్ అనమాట. ఇది పిఎల్సీ IO మాడ్యూల్స్. ఇది నెట్వర్క్ స్విచ్, ఇది యూపీఎస్, ఇంటర్నల్ యూపీఎస్. చూడండి, యూపీఎస్కి 230 volts AC సప్లై వచ్చింది, ప్లస్ బ్యాటరీ కూడా ఉంది, ఇంటర్నల్గా బ్యాటరీ కూడా ఉంది. బై సపోజ్ AC సప్లై ఫెయిల్ అయినప్పుడు బ్యాటరీ త్రూ సప్లై అనేది పిఎల్సీకి వెళ్తుంది. అంటే పవర్ సప్లై ఇంటరప్ట్ అయినా కూడా పిఎల్సీకి సప్లై అనేది బ్రేక్ అవ్వదు. అది ఇంటర్నల్ యూపీఎస్. ఇది అనుకున్నాం కదా ఇక్కడ RS-232 కనెక్టర్. ఇది రోటర్ నుంచి పిఎల్సీకి కమ్యూనికేషన్ మాడ్యూల్కి కేబుల్. ఇది ఆ కేబుల్ యొక్క వైరింగ్ కాన్ఫిగరేషన్, దీని ప్రకారం ఈ వైరింగ్ ఉంటుందని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది సర్క్యూట్ డ్రాయింగ్. ఈ సర్క్యూట్ డ్రాయింగ్లో ఈ ABCDలు ఎందుకు ఇచ్చాడు, 1 2 3 ఎందుకు ఇచ్చాడు, సింబల్స్ ఎలా చూడాలి, నెక్స్ట్ పేజీకి ఎలా వెళ్ళాలి, ఏ పేజీలో ఏ రోలోకి వెళ్ళింది, ప్రతి విషయాన్ని అయితే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వివరించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. నా వీడియో చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ.